హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ఈరోజు మనమైతే పాపికొండల్ బోటింగ్ స్పాట్ దగ్గర అయితే ఉన్నాం. మనమైతే అరకు సోలో ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి వైజాగ్ వెళ్ళాం. అక్కడ వైజాగ్లో వన్ డే స్టే చేసి నెక్స్ట్ పాపికొండల్లో అయితే ప్లాన్ చేసాం. మనం ఎక్కిన బోట్ అయితే శ్రీ గోదావరి బోటింగ్. ముందుగా మనం బోటింగ్లోకి ఎంట్రీ కాగానే అక్కడ టిఫిన్ అయితే ఉంటుంది. టిఫిన్ అయితే చేసి మనం పైకి అయితే వెళ్దాం. పైనుంచి అయితే చాలా బాగా అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ బోటింగ్ జర్నీ అయితే 7 to 8 అవర్స్ అయితే ఉంటుంది. మనం పైకి అయితే వెళ్ళాం. బోటింగ్ ఛార్జ్ వచ్చి ఈచ్ పర్సన్కి 1250 ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ టిఫిన్స్ అండ్ మీల్స్, ఈవినింగ్ స్నాక్స్, టోటల్గా 1250 ప్యాకేజీలో అయితే వస్తాయి. మనం భద్రాచలం నుండి 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది పాపికొండల్. భద్రాచలం నుండి పాపికొండల వరకు అయితే వెహికల్స్ అయితే మనకు అరేంజ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ గొప్ప స్వప్నటువంటి పాపీ హిల్స్ పాపీ కూడా అందాన్ని దర్శించడానికి విచ్చేసినటువంటి గెస్టులు అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగత సుమంజలి తెలియజేసేవాడి మా యొక్క గోదావరి గరుడ ఎక్స్ప్రెస్. అలాగే చూడండి, మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బాలమల గిరిజన ప్రాంతమైనటువంటి పోచవరం అనే విలేజ్. ఐ మీన్ పోటీ మధ్య మనం స్టార్ట్ అవుతాం. పోచవరం అనే విలేజ్ ఐ మీన్ పోటీ మధ్య మనం స్టార్ట్ అవుతాం. అలాగే మన ఎన్నింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగూడ రన్నింగ్ విలేజ్ అని బట్టి సిరివాక అనే విలేజ్ వరకు మన మీద ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మరి చాలా మంది భద్రాచల రాములు అని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్క చిన్న పెద్ద ఫ్యామిలీస్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ పక్కన ముందున్నవారు వెనుకనవారు ప్రకాష్ పచ్చి, హ్యాపీనెస్ పచ్చి, కప్పర్ సింగర్ పచ్చి అందరూ కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. ఓకేనా? నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు అందరూ కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. సార్, మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకు మధ్యాహ్నం లక్షలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. చూడండి, మీకు గోదావరి బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబంలో మీద చెల్లి వేసి పొట్టు పెట్టినా పొట్టు పెట్టినా సన్ని కళ్ళు పెట్టిన సత్తలు పెట్టిన మనసు మనసు కనపడమే నౌతో పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. ఈ శివాలయ టెంపుల్ పూర్వకాలంలోని శ్రీ బాలానంద స్వామీజీ అని ఒక సాధువు అక్కడ టెంపుల్ ని అక్కడ రాసి కోట్లాది మంది జనం తరలి వస్తారని చెప్పేసి ఆ రోజులోని ఆ కాలంలోనే ఆ టెంపుల్ కు కొన్ని నియమాలు నిబంధనలు కట్టుబాట్లు పెట్టి ఆయన మరణించడం జరిగింది. ఆ టెంపుల్ యొక్క నియమాలు నిబంధనలు కట్టుబాట్లు మా యొక్క గోదావరి బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తూ ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్ యొక్క నియమాలు నిబంధనలు కట్టుబాట్లు ఏంటంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ కొండపై నుంచి 360 వీధులు చల్లని వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్ లోని మీ పాదాలు విడిచి మీ పాదాలు శుభ్రం చేసుకుని ముఖం చేతులు కాళ్ళు కట్టుకుని టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళగానే గంట ఉంటుంది. పాపికొండల జర్నీ 4 అవర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాపికొండలు నేషనల్ పార్క్
ఏలూరు అనే ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్లో అయితే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో ఒక ముని మహారాజ్ అయితే ఉంటాడు. మన టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే నాటేయలేడు. టెంపుల్ టోటల్ సరౌండింగ్స్లో మనకైతే వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం కాళ్ళు అయితే శుభ్రం చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మనం ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ చేద్దాం. మనం ఎగ్జాక్ట్గా పాపికొండల డెస్టినేషన్కి అయితే వచ్చాం. మనం కలవడేటివే పాపికొండలు. మనం బోట్ పై నుంచి అయితే కిందకి అయితే వచ్చేసాం. మీకు టోటల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ విధంగా నా సోలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 7 days అయితే సోలో ట్రిప్ అయితే చేశాను. ఈ సోలో ట్రిప్లో చివరిగా ఎక్స్ప్లోర్ చేసిందే పాపికొండల బోటింగ్. మనం ఎక్స్ప్లోర్ చేసిందే సండే కాబట్టి ఇంకో 20 minutesలో పాపికొండల బోటింగ్ అయితే కంప్లీట్ కాబోతుంది. బోట్స్ అయితే రిటర్న్ కాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.